సో మార్చికి అనుమతి కోరలేదు, ప్రదర్శనలు నిర్వహిస్తే కఠిన చర్యలు. సో కాంగ్రెస్ జనతా పార్టీ తరఫున సోనం వాంగ్చుక్ కూడా సో వాళ్ళు కూడా ఈ 20 రోజున చలో సంసత్ అంటే పార్లమెంట్కి వెళ్ళండి. సో పార్లమెంట్లో మనం అందరం కూడా పోదాం. సో పార్లమెంట్ వరకు పెద్ద ఎత్తున ర్యాలీ, అది కూడా శాంతియుత ర్యాలీ జరపండి అని చెప్పేసి పిలుపునిచ్చింది ఇటు కాంగ్రెస్ జనతా పార్టీ కావచ్చు, సోనం వాంగ్చుక్ సైంటిస్ట్ వీరు కూడా పిలుపునిచ్చారు. ఇక దేశంలో ఉన్న యువత అంతా కూడా అడిగి పోతున్నారు, ఇండిపెండెంట్ గా చాలా మంది పోతారు, ఈ విధంగా చాలా మంది పోతా ఉన్న పరిస్థితి. కాబట్టి ఈ రోజు ఎలాగైనా సరే పార్లమెంట్ సమావేశాలు ఈ రోజు మొదలవుతున్నాయి. సో కొన్ని సెక్షన్లు అక్కడ అమలు అవుతాయి కాబట్టి దీనికి పర్మిషన్ ఎవరు కోరలేదు, మేము ఇవ్వలేదు అని చెప్పి ఢిల్లీ పోలీసులు చెప్పారు. కాబట్టి ఎవరైనా సరే ఒకవేళ వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి అక్కడ చెప్పారు. సోమవారం అంటే ఈరోజు 20వ తారీఖున తలపెట్టిన పార్లమెంట్ మార్చ్ నిరసన వ్యక్తం చేస్తూ పార్లమెంట్లో తరలి రావడం కార్యక్రమాన్ని అనుమతి లేదని ఢిల్లీ పోలీసులు స్పష్టం చేశారు. అసలు అనుమతి కోరుతూ తమకు ఎలాంటి అభ్యర్థన రాలేదన్నారు. ఢిల్లీ జిల్లా వ్యాప్తంగా BNS సెక్షన్ 163 కింద నిషేధిత ఉత్తర్వులు అమలులోకి తెస్తూ నిరసన ప్రదర్శనలు సమావేశాలు మార్చి నిర్వహిస్తే కఠినమైన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఢిల్లీ డీసీపీ సచిన్ శర్మ ఎక్స్లో పేర్కొన్నారు. ఇక పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమవుతుండడం, అదే రోజు పార్లమెంట్ మార్చ్ కార్యక్రమాన్ని CJP తలపెట్టడం ఢిల్లీ వ్యాప్తంగా పోలీసుల భద్రతను కట్టుదిట్టం చేసింది. ఇక రిజర్వ్ పోలీస్ బలగాలు రంగంలోకి దింపడం, బౌలా అంచెల్లో బ్యారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వాహన తనిఖీలు విస్తృతంగా చేపట్టినట్టు విశ్వసనీయ వర్గాల నుంచి వచ్చిన సమాచారం. ముఖ్యంగా శాంతి భద్రతలు అదుపు తప్పకుండా చూసేందుకు జంతర్ మంతర్ వద్ద 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. అలాగే పార్లమెంట్ స్ట్రీట్, సెంట్రల్ విస్టా, కనౌట్ ప్లేస్, శంకర్ చౌక్ తదితర ముఖ్యమైన ప్రదేశాల్లో భద్రతలను కట్టుదిట్టం చేశారు. సో వీళ్ళంటారు ఎప్పటి నుంచో కదా 20 తారీఖున చూపియండి, 20 తారీఖుకి వస్తాం, 20 తారీఖుకి వస్తామని చెప్పేసి చెప్పారు కదా. వీళ్ళు 20 తారీఖు నుంచి వస్తామని చెప్పి కాంగ్రెస్ జనతా పార్టీ ప్రకటించింది కదా. ఈ నేపథ్యంలో మళ్ళీ ఎందుకు ఇంకా పర్మిషన్ ఎందుకు తీసుకోలేరు వాళ్ళు, వీళ్ళు ఎందుకు ఇవ్వలేరు? అలాగే ఇక్కడ కంప్లీట్గా ఆ ఢిల్లీకి బయలుదేరిన వాళ్ళు చాలా మంది కావచ్చు, లేకపోతే ఢిల్లీలో ఉన్న చాలా మంది కూడా ఎలాగైనా సరే ఈ మార్చ్లో పాల్గొని ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఇచ్చేదాకా వదలబోమని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్న పరిస్థితి. ఇక జంతర్ మంతర్కు చేరుకుంటున్న యువత, CJP తలపెట్టిన పార్లమెంట్ మార్చ్ కార్యక్రమానికి ఒక్కరోజు ముందే జంతర్ మంతర్కు భారీ సంఖ్యలో యువత చేరుకుంది. సో 20,000 మంది చేరుకున్నట్టు CJP అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ ఎక్స్లో పోస్ట్ చేశారు. ప్రముఖ నటులు షబానా ఆజ్మీ, ప్రకాష్ రాజ్, TMC ఎంపీ మహువా మైత్రి, CPM నేత బృందా కరాత్, ఆప్ నేత మనీష్ సిసోడియా తదితరులు జంతర్ మంతర్ను సందర్శించి CJP ఉద్యమానికి మద్దతు పలికారు. ఇక హామీ ఈ విధంగా అంటే 20,000 మంది విద్యార్థులు మద్దతుదారులందరూ ఇప్పటికీ ఢిల్లీ వేరు. ఇంకా చాలా మంది స్వచ్ఛందంగా వాళ్ళకి టికెట్లు పంపిస్తారు. ఎవరైనా సరే మీరు వెళ్ళాలనుకున్న వాళ్ళు వెళ్ళే ఛాన్స్ లేకపోతే ఇక టికెట్లు తీసుకొని టికెట్లు పంపిస్తున్నామని చెప్పి ఆ విధంగా స్పెషల్గా ట్రైన్ టికెట్స్ కూడా బుక్ చేసి పంపిస్తా ఉన్నారు. హామీ ఇస్తే దీక్ష విరమిస్తారు. ఇదిలా ఉండగా సోనం వాంగ్చుక్ భార్య గీతాంజలి ఆంగ్మో కీలక ప్రకటన చేశారు. రాజకీయ నేతలు సఫ్దర్ జంగ్ ఆసుపత్రిలో వాంగ్చుక్ ను కలిసి రాజకీయ నేతల విద్యా వ్యవస్థలో జవాబుదారీతనం కోసం పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో పడతామని హామీ ఇస్తే సోమవారమే తన భర్త దీక్ష విరమిస్తానని ప్రకటించారు. సో ఈ విధంగా అంటే పార్లమెంట్ సమావేశాల్లో ఒకవేళ సార్ విద్యా వ్యవస్థ పైన మాట్లాడుతూ దానిపైన అకౌంటబిలిటీగా ఉంటామని చెప్పేసి వెళ్ళి చెప్తే సో మేము విరమిస్తామని చెప్పేసి ప్రకటించారు అని చెప్పి వాళ్ళ వైఫ్ చెప్పారు అనమాట. వాంగ్చుక్ ను నిర్బంధించలేరు ఢిల్లీ హైకోర్టు. సో వాంగ్చుక్ ను తీసుకెళ్లి అక్కడ దీక్ష చేస్తున్న సోనం వాంగ్చుక్ ని సో హఠావుటిన వచ్చేసి వైట్ హౌస్ మఫ్టీలో వచ్చేసి పోలీస్ అధికారులు అందరూ వచ్చి అరెస్ట్ చేసారు కదా. సో అరెస్ట్ చేసి వాళ్ళందరినీ హాస్పిటల్ తీసుకెళ్లిపోయారు. సో ఢిల్లీ హైకోర్టు ఏం చెప్పిందంటే వాంగ్చుక్ ని మీరు నిర్బంధించలేరు అని చెప్పేసి చెప్పారు. నీ 2026 పేపర్ లీకేజ్ కి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్తో నిరాహార దీక్ష చేస్తున్న సామాజిక ఉద్యమకారుడు సోనం వాంగ్చుక్ ను ప్రభుత్వం బలవంతంగా ఆసుపత్రికి తరలించడాన్ని ఢిల్లీ హైకోర్టు సమర్థించింది. ఆరోగ్యం క్షీణిస్తుండడంతో ఆయన్ని కాపాడేందుకు కేంద్రం తీసుకున్న చర్యను నిరంకుశమైనదిగా చూడరాదని పేర్కొంది. ఇక జూన్ 28 నుంచి దీక్ష చేపట్టిన వాంగ్చుక్ ఆరోగ్యం క్షీణిస్తుండడంతో ఢిల్లీ పోలీసులు అత్యవసరంగా శనివారం ఆయన్ను అంబులెన్స్ లో సఫర్జంగ్ ఆసుపత్రి తరలించడం తెలిసిందే. ఇక దీన్ని వ్యతిరేకిస్తూ ఆయన భార్య గీతాంజలి ఆంగ్మో దాఖలు చేసిన పిటిషన్ పై జస్టిస్ మినీ పుష్కర్ణ ఆధ్వర్యంలోని ఢిల్లీ హైకోర్టు బెంచ్ ఆదివారం విచారణ నిర్వహించింది. వాంగ్చుక్ ను నిర్బంధించి ఆయన ఇష్టానికి వ్యతిరేకంగా చికిత్స చేస్తున్న వాదనలు తోసిపుచ్చింది. కాగా CJP వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కేపై సీరా పోసిన మహిళ ఇక బుర్కా త్రెహాన్ తన భార్యను చర్యను సమర్థిస్తున్నారు. ఇక హిందూ దేవులను దిష్కేతో పాటు ఆయన అనుచరులు అవమానించారని అవహేళనతో మాట్లాడారని అందుకు తాను సీరా పోసినట్టు వ్యక్తం చేశారు. ఎవరైతే నిన్న CJP పార్టీ కాంగ్రెస్ జనతా పార్టీ ఫౌండర్ ఎవరైతే ఉన్నాడో ఆయన ఎవరో
దీప్కి ఉన్నారు కదా, సో అభిజిత్ దీప్కి ఉన్నారు, దానిపైన ఇంక జల్లింది ఒక ఆమె ఎవరు అంటే ఒక బీజేపీ పార్టీకి సంబంధించిన ఒక నాయకుడు రేప్ కేసులో రెండుట్లో ఏదో దాంట్లో అరెస్ట్ అయితే, సో ఆయనని రిలీజ్ చేయాలి అని చెప్పేసి నిరసన చేసిన ఆమె అంటే చూడు, అంటే రేప్ చేసిన వ్యక్తిని కూడా రిలీజ్ చేయాలి ఆయన అరెస్ట్ చేయొద్దని చెప్పేసి అడ్డుకున్న మహిళ ఈయన పైన నిన్న ఇది పోసింది అనమాట, ఇంకో జల్లింది. సో ఇట్లా ఈ విధంగా సో చూద్దాం ఏం జరుగుతుందో ఈరోజు రెండో స్వతంత్ర ఉద్యమం. సో ఈ రోజు ఏదైతే మార్చ్ జరగబోతుంది, ఈ రోజు ఏదైతే పార్లమెంట్ దగ్గరికి వరకు వెళ్ళాలని చెప్పేసి అనుకున్నారు కదా, సో దాన్ని రెండో స్వతంత్ర ఉద్యమంగా తీసుకోవాలి అని చెప్పి సోనం వాంగ్చుక్ చెప్పారు. తనను అన్యాయంగా నిర్బంధించారని సోనం వాంగ్చుక్ పేర్కొన్నారు. సఫర్జంగ్ ఆసుపత్రి నుంచి ఒక లేఖను విడుదల చేశారు. తాను ఇప్పటికీ నిరాహార దీక్షలోనే ఉన్నట్టు స్పష్టం చేశారు. దీంతో రెండో స్వతంత్ర ఉద్యమంగా అభివర్ణించారు. సోమవారం తలపెట్టిన పార్లమెంట్ మార్చును విజయవంతం చేయాలని మద్దతుదారులకు పిలుపునిచ్చారు. సో ఈ విధంగా ఈ రోజు మార్చ్ జరుగుతుంది. ఏం జరుగుతుందో ఒకసారి మనం చూడాలి. సో వీళ్ళందరూ ఇంత దేశవ్యాప్తంగా విద్యార్థులందరూ ఇంతగానో ఆగ్రహంతో ఉన్నప్పుడు సో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తారా లేదా అని చెప్పి చూడాలి. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే ఛాన్స్ లేదు. ఎందుకు లేదు అంటే, సో ఎన్నో ఏళ్ళుగా ఒడిస్సాలో పట్నాయక్ అధికారంలో ఉన్నారు. ఒడిస్సాలో అంటే చాలా ఇంటర్లింక్ ఉంది. ఒడిస్సాలో పట్నాయక్ ఎన్నో ఏళ్ళ నుంచి ఉన్నారు. గత 4-5 టర్మ్స్ నుంచి కంటిన్యూగా అతను అక్కడ సీఎంగా ఉన్నారు. సో అయినా ఒడిస్సాలో బీజేపీ పార్టీ అధికారంలో రావాలనుకుంది. సో ఈ నేపథ్యంలో ధర్మేంద్ర ప్రధాన్ కీలక పాత్ర బీజేపీకి పోషించిండు. సో ధర్మేంద్ర ప్రధాన్ కీలక పాత్ర బీజేపీకి పోషించిండు కాబట్టి, సో ఆయన అంటే బీజేపీ పార్టీ ఏం చేస్తుంది, ఎక్కడైనా సరే స్టేట్లో ఏదైనా లీడర్ చాలా బలంగా చాలా స్ట్రాంగ్ ఉన్నాడంటే ఆయన ఏం చేస్తారు, ఆ స్టేట్లో ఉంచదు. ఎందుకంటే ఆ స్టేట్లో ఉంటే ఆయన సీఎం అవుతాడు. సీఎం తర్వాత దాని తర్వాత ఆయన దేశ రాజకీయాల వైపు వస్తాడు కాబట్టి ఆయన ఏం చేస్తారు, తీసుకెళ్ళి ఫస్ట్ అడ్వాన్స్ కంటే సెంట్రల్లో పెట్టేసుకుంటారు, సెంట్రల్ మినిస్టర్లో పెట్టేసుకుంటారు బీజేపీ పార్టీ. సో అట్లా చాలా సందర్భాలు ఉన్నాయి. సో అదేవిధంగా ఇప్పుడు ఒడిస్సాలో అధికారంలో రానికి ధర్మేంద్ర ప్రధాన్ చాలా కీలక పాత్ర పోషించింది. ఎప్పుడైతే పట్నాయక్ సంబంధించిన తన రాజకీయం ఏదైతే పట్నాయక్ సంబంధించిన అక్కడ రాజకీయం కొద్ది క్షీణిస్తున్న టైంలో ధర్మేంద్ర ప్రధాన్ కేంద్రానికి చెప్పి, సో కేంద్రం కొన్ని వ్యూహాలు రచించి, సో ఈసారి మొన్న జరిగిన ఎలక్షన్లో ఒడిస్సాలో పట్నాయక్ ప్రభుత్వం ఓడిపోయి ఇటు బీజేపీ ప్రభుత్వం అక్కడ అధికారంలోకి వచ్చింది. సో కాబట్టి తనని ఢిల్లీకి తీసుకెళ్లి మంత్రిని చేశారు. సో ఈ విధంగా జరుగుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా బీజేపీ ధర్మేంద్ర ప్రధాన్ని రాజీనామా చేయనియదు. ఇఫ్ చేస్తే ఆయన మళ్ళీ ఒడిశాకు వచ్చి ఒడిశాలో రాజకీయాలు చేస్తాడు, మళ్ళీ ఆయన ఒడిశాలో ఇక్కడ చేయజారిపోతుందో అని చెప్పేసి ఆ భయంతో చేసే ఛాన్స్ అయితే కనిపిస్తలేదు. సో చూద్దాం ఏం జరుగుతుంది. ఇప్పటికైనా సరే ఆయన బాధ్యత వహిస్తూ అట్లీస్ట్ ఆయన సెన్స్తో బాధ్యత వహిస్తూ అకౌంటబిలిటీ చూపిస్తారో లేదా అని చెప్పేసి మనం వేచి చూడాలి. కాంగ్రెస్ జనతా పార్టీకి సంబంధించిన అక్కడ నుంచి అప్డేట్ చేయడానికి ప్రత్యూష కాల్ చేసి. హలో ప్రత్యూష, గుడ్ మార్నింగ్. మీరు లైవ్ లో ఉన్నారు, కాలేజీ టీవీ లైవ్ లో ఉన్నావు, కాలేజీ టీవీ మార్నింగ్ న్యూస్ లైవ్ లో ఉన్నావు ప్రత్యూష. సో ఎట్లుంది అక్కడ ఢిల్లీకి మీరు వెళ్ళారు కదా, చేరుకున్నారా ఢిల్లీకి? ప్రస్తుతానికి ట్రైన్ లో ఉన్నాము. మా ట్రైన్ డిలే అవ్వడం వల్ల ఇంకొక 2 గంటల తర్వాత మేము చేరుకుంటున్నాము. యాక్చువల్గా మేము 4 గంటలకు పోవాల్సింది. ఎట్లుందంటే అక్కడ ఢిల్లీలో పరిస్థితి ఎట్లుందంటే, మీరు వెళ్తురుగా చెకింగ్ వీకింగ్ అవన్నీ చాలా గట్టిగా ప్లాన్ చేసిరంట. అవును, మొత్తం చాలా పకడ్బందీగా ప్లాన్ చేసిండ్రు. మొత్తం ట్రాన్స్పోర్ట్ అంతా ఆపేసిండ్రు, బస్సులు ఆగిపోయినాయి, ఏం నడుస్తలేవు. ఓకే, ఇప్పుడు మేము అదే ఆలోచిస్తున్నాం, పోయిన తర్వాత ట్యాక్స్ కూడా వస్తాయో లేవో అని ఆలోచిస్తున్నాము. మొత్తం ఎక్కడ ఆపేస్తున్నారు. ఓకే, ఎక్కడ ఓకేమా, థ్యాంక్ యూ. ఒకసారి ఢిల్లీకి వెళ్ళాక ఏమైనా అప్డేట్స్ ఉంటే చెప్పండి, పంపించండి. థ్యాంక్ యూ. సో చూసి ఈ విధంగా అంటే ఢిల్లీలో ఎక్కడికక్కడ స్తంభింపజేసేసారంట. బస్సెస్ కానీ అవన్నీ కూడా ఇవి కూడా ప్రవేశించే పరిస్థితి లేదు. అండ్ అలాగే వాళ్ళ ట్రైన్ వెళ్తున్న వాళ్ళు ఇక్కడ నుంచి తెలంగాణ నుంచి సో ఢిల్లీలో ఏం జరుగుతుందో అని చెప్పేసి కవర్ చేయడానికి వెళ్ళారనమాట. సో ఇట్లా అక్కడ పరిస్థితి ఉంది కాబట్టి చాలా పకడ్బందీగా ప్లాన్ చేసారు అక్కడ పోలీస్ అధికారులు. వచ్చి అక్కడ ఢిల్లీలో ఉన్న గవర్నమెంట్, అక్కడ కూడా బీజేపీ గవర్నమెంట్. సో కాబట్టి అది చాలా పకడ్బందీగా ప్లాన్ చేసి ఎవరు కూడా అక్కడికి వెళ్ళే విధంగా ఛాన్స్ లేకుండా చేసిరు.